మామ బిగ్ బాస్ 9లో 9th సీజన్ అయితే స్టార్ట్ అయింది మామ. నామినేషన్స్ జరిగినాయి ఈరోజు అయితే కనుక ఒక్క రేంజ్లో జరిగినాయి మామ. అసలు అయితే కనుక మెయిన్గా నామినేషన్స్ ట్విస్ట్ అంటే కనుక ఊహించిన రేంజ్లో మలుపు అయితే తిరిగిపోయింది. ఈ వీడియోకి దగ్గర దగ్గర 100 లైక్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. నేనైతే కనుక 50 సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ మినిమం. ఎందుకంటే కనుక తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో ఖచ్చితంగా తనుజ గారి ఫ్యాన్స్కి ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. తనుజ గారు 99లో ఉన్నారు, ఈరోజు అయితే కనుక 100 దాటి 1000కి అయితే వెళ్ళిపోయారని చెప్పి నామినేషన్ దృష్టిలో అనిపిస్తుంది. కాకపోతే ఆవిడ మాట్లాడిన విధానం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ దాని తర్వాత ఆడియన్స్ అందరినీ డిసప్పాయింట్ చేసిందని చెప్పి నామినేషన్స్లో నేనైతే అనుకుంటున్నాను. ఏం జరిగిందో నామినేషన్స్లో వీళ్ళిద్దరి మధ్య జరిగింది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను మామ. చూసి మీరైతే కనుక ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అయ్యేలా చేసే బాధ్యత నాది. సో మామ ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అసలు నామినేషన్స్ స్టార్ట్ అయింది మామ. స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఫస్ట్ రీతు చౌదరి, సంజన, దాని తర్వాత తనుజ, అలా స్టార్ట్ అవుతుంది. నిదానంగా రాము ఇలా వచ్చినాయి. బర్నీ గారి మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఎక్సలెంట్గా ఉంటుంది మామ. ఇక్కడ బర్నీ గారు, తనుజ, దాని తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళదే హైలైట్ మామ. ఎక్సలెంట్గా చేశారు మామ వీళ్ళైతే కనుక. వీళ్ళ తర్వాత మెయిన్గా చూడండి, దీంట్లో వచ్చేసి మెయిన్గా మనం చెప్పుకోవడానికి ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా డీటెయిల్గా నేను చెప్తాను మామ. అందుకని ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మధ్యలో చూస్తే మధ్యలో వదిలేసిన అర్థం కాదు. అసలు ఇమాన్యుయల్ మీద అయితే కనుక మెరుపు దాడి మామూలుగా చేయలేదు మామ. తనుజ అయితే కనుక తన దగ్గర నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వీళ్ళిద్దరు ఫైట్ ఎలా ఉందంటే కనుక మన తమ్నైల్లో పెట్టాను కదా, తాచు పాము ముంగుస ఎలా అయితే దాడి చేసుకుంటే అలా అయితే చేసుకున్నారు మామ. వీళ్ళైతే కనుక అసలు ఎవరు గెలుస్తారా బాబు, వీళ్ళ హోరీ ఫోటోలో కొట్టేసుకుంటే అని చెప్పి అనిపించింది. అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది చెప్తాను చూడండి. సో ఇమ్ము అండ్ తనుజది బిగ్ ఫైట్ స్టార్ట్ అయింది మామ. అండ్ కళ్యాణ్ని కూడా యాడ్ చేశారు ఇక్కడైతే కనుక. అసలు మామూలుగా లేదు. ఇక్కడ కళ్యాణ్ అయితే కనుక ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ తన మీద ఉన్న పాయింట్స్ చెప్తాడు, తనుజ తన మీద ఉన్న పాయింట్స్ చెప్తుంది. ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ పాయింట్ అనిపిస్తే వాళ్ళని అయితే కనుక నామినేట్ చేయకుండా వదిలేస్తారనమాట. సో ఇమాన్యుయల్ ఒక మాట ఇమాన్యుయల్ కాదు తనుజ ఒక మాట చెప్తుంది అనమాట. భుజం బరువుగా ఉంటే భుజం ఎక్కించుకోకు అంటుందన్నమాట తనుజ. సో నేను కావాలనే భుజం మీద ఎక్కించుకున్నాను అని చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు. ఆ మాటకి తను ఇలా అంటుందన్నమాట. బెడ్ టాస్క్లో బర్నీ సార్ ఎందుకు బ్యాడ్ అయ్యారు అనేసి అంటుందన్నమాట తనుజ. బర్నీ గారు ఎందుకు బ్యాడ్ అవుతారు, శ్రీజాన్ని నెట్టేయడం, శ్రీజాన్ని నెట్టేశారండి, అందుకే బ్యాడ్ అయ్యాడు ఆయన, అందరికీ తెలిసిందే కదా. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని బెడ్ టాస్క్ ఎత్తిద్ది, వాటర్ టాస్క్ ఎత్తిద్ది, బొమ్మల టాస్క్ ఎత్తిద్ది, దాని తర్వాత లైట్ టాస్క్ ఎత్తిద్ది, అన్నీ వరుస పెట్టి పర్టికులర్గా డే 1 నుంచి ఇమాన్యుయల్ని టార్గెట్ చేసిందిరా బాబు అన్నట్టుగా అనిపించింది అనమాట. తను నిజంగా చాలా ఇంటెలిజెంట్ గేమ్ ఆడిందండి. హౌస్లో కళ్యాణ్ ఉన్నాడు, డీమాన్ ఉన్నాడు, అందరి మీద నా పాయింట్స్ నొక్కి పట్టుకోకుండా ఒక ఇమాన్యుయల్ని పక్క నుండి దగ్గరుండి విషం పెడుతూ ఒక మనిషిని పెంచడం అంటే ఇదే. అసలు ముందు నుంచి మంచిగా ఉండి చివరి ఆఖరికి ముంచేశారంట. ఇలాంటి వాళ్ళే ఏదైతే డెడ్ ఎండ్లో వచ్చింది ఇక నేనే ఉండాలని చెప్పి వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటారు. తనుజ ఇమాన్యుయల్ పట్ల ఇలా చేయడం ఏ మాటికి అసలు కరెక్ట్గా అనిపించలేదు మామ. నాకైతే కనుక మీకు కూడా ఎంతమందికి అనిపించదో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. చేయాల్సింది ఇదైతే కనుక రీచ్ అవ్వాల్సింది, ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వాలి మామ. జెన్యున్గా మాట్లాడుకుంటున్నాం మామ. ఇమాన్యుయల్ ఏం చేశారు మామ, డే 1ని సపోర్ట్ చేస్తానే ఉన్నాడు కదా. మరి బెడ్ టాస్క్లో అది చూసుకుంటే తనుజ ఏమాడింది, పెళ్లి కూతురులో ఒక చీర కట్టుకొని ఒక పక్కన కూర్చుని ఉంది. అందరు ఎవరు సపోర్ట్ చేశారు, ఇమాన్యుయల్ సపోర్ట్ ఉండే కదా, అలా జరిగింది. వాటర్ టాస్క్లో ఇమాన్యుయల్ సపోర్ట్ ఇచ్చాడు. దాని తర్వాత లైట్స్ టాస్క్లో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ ఉంటే అక్కడ కూడా కళ్యాణ్ గెలిపించి ఇచ్చేస్తారనమాట. అక్కడ కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ ఇచ్చాడు. అన్నింటిలో సపోర్ట్ చేసుకుంటా వెళ్తున్నాడు కాబట్టి చివరి ఆఖరికి ఏమో మనోడు ఎవడైతే సపోర్ట్ చేశాడో అట్లీస్ట్ కొంచెమైనా బర్నీ గారి తర్వాత ఆయన్ని అసలు ఏం సపోర్ట్ చేయడంలో అసలు హార్ట్ టచింగ్గా ఉంటుంది అనమాట. సో దీని తర్వాత అబ్బో సేఫ్ గేమ్ అంట తనుజ గారు మామూలుగా చెప్పట్లేదు అనమాట. ఇమ్ము కూడా పెళ్లి కూతురులా కూర్చున్నావు నేను అన్నాను కదా అంటున్నాడు అనమాట. ఇమ్ము బెడ్ టాస్క్ మీద సంజన ఇమ్ము కోసం స్టాండ్ తీసుకున్నాడంట. ఇప్పుడు చూడండి ఇక్కడ కొత్త ట్విస్టింగ్ టాపిక్. నువ్వు సంజన గారు నీకు సపోర్ట్ చేస్తే కాబట్టి నువ్వు ఆడుతున్నావు, నువ్వు ఆవిడికి సపోర్ట్ చేయడం కాదని చెప్పి కొత్త పాయింట్ ట్రై చేసిన తనుజ అయితే కనుక వాటర్ టాస్క్ గురించి లేపారనమాట. ఆ రోజు భరణి అండ్ ఇమ్ము తనుజకి హెల్ప్ చేశారని చెప్పి చెప్తాను అనమాట. సో తనుజ
వర్సెస్ ఇమ్ము, వాళ్ళిద్దరికైనా మంచి ఫైట్ జరుగుతూనే ఉంది. లైట్ టాస్క్లో లాస్ట్లో తనుజ అండ్ కళ్యాణ్ ఇమ్ము ఉన్నారు. సో లాస్ట్ దాకా ముగ్గురు ఉందాం అనుకున్నాం కదా అని చెప్పి తను చెప్తే కళ్యాణ్ని కెప్టెన్ చేయాలనేసి ఆ రోజు చూసా అని చెప్తాడు మనోడైతే కనుక. సో ఈ టాస్క్లో అయితే కనుక కళ్యాణ్ అండ్ తనుజ ఇమ్ము జరిగిందన్న టాపిక్ నేను చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ ఆ రోజు బాల్ టాస్క్ కూడా ఎత్తుద్దనమాట. సో లేపారు, అబ్బో మామూలుగా లేదనమాట వీళ్ళ బాల్ టాస్క్ గురించి అయితే కనుక. సో అన్ని టాస్క్ల గురించి చెప్పుకుంటా వచ్చింది మామ. ఇక్కడైతే కనుక మీరు లైవ్ చూసి నిజంగా మీరు ఎవరిని లైక్ చేస్తున్నారు ఈ ఫైట్ పరంగా చూడండి, అన్ని రిలేటెడ్గా ఎత్తుది అనమాట. మెయిన్గా భరణి గారిని హౌస్లో పంపించేసి ఆయనే అంటది. దాని తర్వాత భరణి గారిని హౌస్లో పంపించే ముందు నువ్వు అది ఎందుకు వాడలేదు ఆ అస్త్ర అనేది అని చెప్తుంది. ఇలా నోటికొచ్చినట్టు సో ఏదైతే పవర్ అస్త్రం ఉందో అది వాడలేదని చెప్తుంది. దాని తర్వాత ఇమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు అన్నీ వరుసగా పెట్టి మన ఇమాన్యుయల్కి మంచి బూస్టింగ్ వస్తుందని చెప్పి తను ఎంత కష్టపడితే వచ్చింది. గేమ్లో ఇమాన్యుయల్ కన్నా నువ్వు కష్టపడావా? లేదే. ఇమాన్యుయల్ పెట్టిన ఎఫర్ట్స్ గేమ్లో హౌస్లో ఎవరైనా పెట్టాడా? లేదే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇమాన్యుయల్ అంత స్ట్రెంత్ స్టామినా పెట్టి ఆడాడు కాబట్టి తను ఈ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పటిదాకా నామినేషన్స్లో లేడని చెప్పి ఎలా చెప్తున్నావు నువ్వు? సో దట్ ఈస్ ఈ వీడియోలో అయితే మామ ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడంటే తన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, హౌస్ మేట్స్ అందరూ ఆదరిస్తున్నారు, అందుకనే తన నామినేషన్స్లో పెట్టట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నువ్వు ఫస్ట్ నుంచి వస్తా ఉన్నావు అంటే కనుక మరి బిగ్ బాస్ టీం మరి ఏం ప్లాన్ చేస్తావు మనకైతే తెలియలే కానివ్వండి, క్లియర్ కట్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ నామినేషన్స్లో నేను చూసిన ప్రకారంగా మామ తనుజ కరెక్టా, ఇమాన్యుయల్ కరెక్టా అంటే 100% నేనైతే కనుక ఇక్కడ జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను మామ. ఏదైనా నేను ఒకరిని పొగడాలి ఒకరిని తగ్గించాలని ఏం లేదు. సో దయచేసి అందరూ అర్థం చేసుకొని ఇమాన్యుయల్ పెట్టిన పాయింట్స్ నాకైతే కరెక్ట్ అనిపించింది మామ. ఎందుకంటే కనుక తనుజ ఓవర్గా మాట్లాడడం, గట్టిగా నోరేసుకొని మాట్లాడడం, సో దీని తర్వాత అలా ఫ్లిప్ అయిపోవడం మాటలు, ఆ మాట విధానం నువ్వు తిడతాన్నా కూడా మంచిగా మాట్లాడితే తీసుకునే వాళ్ళు అటు పక్క పాజిటివ్గా రెస్పాండ్ అవుతే రిసీవ్ తీసుకుంటారు. అది కాకుండా అటు పక్కే మామూలుగా మాట్లాడుతున్న వ్యక్తి ఇటు పక్క నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది. అందులో ఇమాన్యుయల్ డిఫైన్ చేసుకున్న విధానం చాలా అంటే చాలా బాగుంది మామ. సో మెయిన్గా ఇది వీళ్ళిద్దరికి జరిగిన మధ్య క్లాష్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాను. దీని తర్వాత ఇమాన్యుయల్తో పాటుగా భరణి గారికి తనుజ గారికి కూడా క్లాష్ జరిగింది. ఆ క్లాష్ వీడియో చెప్దాం. దాని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ కూడా చెప్పేద్దాం. మామూలుగా లేదనమాట. ఓటింగ్ అనాలిసిస్లో అయితే కనుక వీళ్ళ స్థానాలు అసలు మారేలా లేవు ఇంకా అన్నట్టుగా ఉంది మామ. ఇది ఈ వీడియో మెయిన్ యొక్క కంక్లూజన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.